కోమటిరెడ్డి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఎల్పీ స్టేడియంలో మొట్టమొదటి సంతకం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత కరెంటు మీద సంతకం పెట్టి 1200 కోట్ల రూపాయలు రైతుల కరెంటు బిల్లులు మాఫీ చేసి వేలాది క్రిమినల్ కేసులు రైతుల మీద ఉంటే రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉచిత కరెంటు పేటెంట్ రైతు కాంగ్రెస్ పార్టీది. కరెంటు ఉండదన్నాడు కదా, అవును నిజమే. ఎవరింట్లో లేదు కరెంటు, కేసీఆర్ ఇంట్లో లేదు. ఫీజులు స్టార్టర్ అన్నీ ఊడబెరికిను తెలంగాణ ప్రజలు. కేసీఆర్ ఇంట్లో మాత్రమే కరెంటు లేదు. రైతుల ఇళ్లల్లో 24 గంటల కరెంటు, ఇండ్లకే కాదు వ్యవసాయానికి ఈ 2 ఏళ్లల్లో 24 గంటల కరెంటు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆయన ఇంట్లో కరెంటు పోతే వెనకటికి ఎవడో అన్నాడంట, నేను లేస్తేనే ఊరికి తెల్లారినట్టని. అయ్యా నువ్వు వండుకోలే ఉండు, ఊరికి తెల్లారాల్సిన పని లేదు. ఊరు ఎట్లా తెల్లారాలనో, ఊర్లను ఎట్లా అభివృద్ధి చేయాలనో మాకు తెలుసు. నిన్న సర్పంచులతో కూర్చున్నాడు, మనకు మంచి రోజులు వస్తాయని. 2 సర్పంచులను పిలుచుకున్నాడు, 4 వార్డు మెంబర్లను పిలుచుకున్నాడు. నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్థ. పాపం ఒకప్పుడు బాగానే బతికినోడు. ఎట్లుండే ఒకప్పుడు ఎంపీలు మంత్రులు మహమూద్ అలీ పోతే, ఈటల రాజేందర్ పోతే మంత్రులను కూడా గేట్ కాడు ఉన్న హోంగార్డులు మెడల మీద కొట్టి బయటికి పంపించారు. మంత్రులు పోతే కూడా కలిసేటోడు కాదు కేసీఆర్. నిన్న చూస్తే సర్పంచ్ను 4 వార్డు మెంబర్లను కూర్చొని, అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని. ఆయనను చూస్తే నాకు సామెత గుర్తొచ్చింది, మూలుగుడేమో మున్పటోలేనేమో మందేమో ఎప్పటోలేనే అని వెనకటి పెద్దోళ్ళు చెప్పారు. ఏదైనా పని చెప్తేనేమో మూలిగేటోడంట. మందు ఉన్నది రా దావత్ అంటే నాకు కావాల్సిందే, నాకు ఆపు కావాలి, ఫుల్ కావాలని. మూడుగులేమో మున్పటోలేనే మందేమో ఎప్పటోలేనే అని నిన్న ఆయన మంచి రోజులు వస్తాయంటున్నాడు. మంచి రోజులు నగదు నాయన, నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ కలిసి 4 దిక్కుల తెలంగాణ రాష్ట్రాన్ని పీక్క తిన్నారు, దోసుక తిన్నారు. ఇంకా కూడా మీ ఆకలి తీరలేదా? 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మీరు 4 కలిసి పీక్క తిని ఈరోజు తెలంగాణను అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు, మీ ఆకలి తీరలేదంటే ఇక దేవుడు ఒక్కడే మీ శిక్షించేటోడు. ప్రజలు శిక్షించారు. ఆలోచన చేయండి చంద్రశేఖరరావు గారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు నీ అధికారం పోగొట్టారు. పార్లమెంటు ఎన్నికలప్పుడు నీకు గుండు సున్నా ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నీకు నిలబడడానికి అభ్యర్థి దొరకలే. మొన్న జూబ్లీహిల్స్ లో రెఫరెండం అంటే బోడబండ కాడ బండకేసి బాది బొందబెట్టారు. మాకెవ్వడు అక్కర్లేదు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా దిక్కుంటే నీ పక్కనే నీ కొడుకుంటే చాలు నీ పార్టీని బొందబెట్టనికే. నీకెవ్వడు అక్కర్లేదు. నీ కొడుకే గుదిబండ, ఆ బండ ఉన్నంతసేపు నీ పార్టీని బొందబెడతారు. ఇక మంచి రోజులు ఎట్లకెళ్ళి వస్తాయి కేసీఆర్? తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి. తెలంగాణ ప్రజలకు 24 గంటలు విద్యుత్ వచ్చింది. తెలంగాణ ప్రజలకు సన్న బియ్యం వచ్చినాయి. తెలంగాణ ప్రజలకు రేషన్ కార్డు వచ్చింది. తెలంగాణ ప్రజలకు రైతు రుణమాఫీ జరిగింది. తెలంగాణ ప్రజలకు రైతు భరోసా పథకం వచ్చింది. మా ఆడబిడ్డలకు 27,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ వచ్చింది. మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు వచ్చినాయి. మా ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, దేవరకొండలో ఉండే వెంకటేశ్వర్ల స్వామికి ఆలయానికి రావాలన్నా మా ఆడబిడ్డలు ఉచిత బస్సులో ఈరోజు ప్రయాణం చేస్తున్నారు. మా నిరుద్యోగ యువకులకు, ముఖ్యంగా మా నల్గొండ జిల్లాలో ఉన్న చదువుకున్న పిల్లలకు 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో 61,000 చిల్లర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ ప్రతి వాడికి న్యాయం జరిగింది. ఓ పక్కన రైతులకు, రెండో పక్కన మహిళలకు, మూడో పక్కన యువకులకు ఈరోజు మేలు జరిగింది. ఇంకో పక్కన సాగునీటి ప్రాజెక్టులు. ఇవాళ సాగునీటి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎస్ఎల్బీసీ 2005లో ప్రారంభించారు. ఆనాడు కోమటిరెడ్డి గారు, జానారెడ్డి గారు అందరూ పట్టుబట్టి నల్గొండ నాయకులందరూ కలిసి ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం, ఈ ప్రాంతంలో నడువొంగిపోయిన వాళ్ళు, కాళ్ళు వంగిపోయిన వాళ్ళు ఈరోజు బతకలేని పరిస్థితుల్లో తాగునీటి సమస్య, ఫ్లోరైడ్ సమస్య, ఎస్ఎల్బీసీ కడితేనే మాకు న్యాయం జరుగుద్దని కొట్లాడి 2,000 కోట్లతో ఆనాడు ప్రారంభించి 30 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలోనే టన్నెల్ కొడితే 10 కిలోమీటర్లు 2 ఏళ్ల